మొబైల్ నంబర్ మొబైల్ నంబర్లో నేను ఒక 3 పార్ట్స్గా ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూసేయండి. మొబైల్ నంబర్లో ఈ స్థానాల్లో జీరోలు వస్తే ఏం జరుగుతుంది క్లియర్గా మనందరం తెలుసుకొని ముందుకెళ్దాం. మీ యొక్క లైఫ్లో ఇలాగే ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి. నేను పలానా ఊరు నుంచి చేస్తున్నాను, నేను పలానా చేస్తున్నాను సార్, మీరు ఎందుకంటే నా ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో నేను చేస్తున్నాను కాబట్టి చూడండి. మీరు ఫస్ట్ నేను ఒక చిన్న కాంటెస్ట్ దీంట్లో పెడుతున్నాను. ఫస్ట్ మెసేజ్లు ఎవరివైతే వచ్చాయో వాళ్ళ ఒక 3 ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా మెసేజ్ చేశాక నేను ఏ నంబర్ కాల్ చేయమంటానో ఆ నంబర్కి మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టి మీ కన్సల్టేషన్ ఫ్రీగా నేను మాట్లాడతాను. తర్వాత మొబైల్ నంబర్ కావచ్చు, మ్యారేజ్ ఎనర్జీస్ కావచ్చు, ఇంకా ఏమైనా ఫర్దర్గా ఒకవేళ ఉంటే దానికి ఛార్జెస్ ఉంటాయి. కన్సల్టేషన్కి ఎటువంటి ఛార్జెస్ ఉండవో మీకు చూసుకొని మీరు తప్పకుండా ఫస్ట్ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ యొక్క నేను ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. మధ్యలో కొన్ని నంబర్స్ ఇస్తాను నేను, అంటే ఒక మెసేజ్కి ఒక లక్కీ వాళ్ళకు కూడా ఒక 3 ఇస్తాను. మీరు ఎంతమంది చేస్తారో మీ యొక్క మొత్తానికైతే ఒక 6 మందికి ఈ వీడియో ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను. మీరు మెసేజ్ పెట్టాక నేను దాన్ని చూసుకొని ఈ నంబర్ కాల్ చేయమంటాను. ఖచ్చితంగా కాల్ చేసి ఆ నంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పెట్టండి, చూసుకొని చేద్దాం. మనందరి లైఫ్లో మొబైల్ నంబర్లో అన్నిట్లలో జీరోస్ ఉంటాయి, కానీ కొన్ని చోట్ల జీరోస్ అనేది ఉండొద్దు, చూసుకొని చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో దత్తాత్రేయ స్వామి ఒక మోక్షాన్ని, అంటే మన ఆత్మకి వేరే ఆత్మ వచ్చి లింక్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టకుండా దత్తాత్రేయ స్వామి చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక ఆత్మకి ఇంకొక ఆత్మ వచ్చి మన శరీరంలో దూరిపోయి మనల్ని ఇబ్బందులు పెట్టి చేస్తుంది. టోటల్గా మనల్ని నెగిటివ్ ఎనర్జీ చేస్తుంది. కాబట్టి ఆత్మ ప్రభావాన్ని, వేరే ఆత్మ ప్రభావం మన మీద లేకుండా ఆయన ఒక మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం గానగాపురాలో ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్. సూపర్ పవర్గా ఉంటుంది. అక్కడ మీరు చేయాల్సింది చేసుకోండి. నాకు కాల్ చేసిన కూడా క్లియర్గా చెప్తాను, చూసేద్దాం. అలాగే మీ మొబైల్ నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా మార్చండి. అలాగే మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే 19/8/2026 రోజున ఉంది. మీరు మళ్ళీ ఒక 1.5 year వరకు మ్యారేజ్ లేదు, 2027లో లేదు సార్ వస్తుందేమో మళ్ళీ అనుకోకండి. 19/8/2026 లాస్ట్. ఇది శ్రావణ మాసంలో వస్తుంది. మంచి పవర్ఫుల్ డేగా వస్తుంది. అటు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇది చేసుకోండి. దీన్ని 1 by 1 కోడ్ అంటాము. మనకు న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా మనకు అష్టమి వచ్చినా సరే, అమావాస్య వచ్చినా సరే, ఎంత చెత్త డేటు, చెత్త తిథి వచ్చినా సరే, మనం ఆ రోజున మ్యారేజ్ పవర్ చేసుకుంటే 100% డేట్ పవర్ మన పైన ఉంటుంది. కాబట్టి ఆ డేట్ రోజు మనం చేస్తాం. కొన్ని ఈరోజు మంచి డేట్లు వచ్చాయి కాబట్టి, మంచి తిథి వచ్చింది, మంచి మాసం వచ్చింది, శ్రావణ మాసం అనేది మనందరికీ తెలుసు. చూసుకొని చేసుకోండి. చాలా మంది లేదు అంటున్నారంట. అది లేదు అన్నవి సరే, దాన్ని ఇంకా నేను చెప్పాల్సిన పద్ధతులు మీకు చెప్పాను. ఎందుకు అంటే ఈ మ్యారేజ్ డేట్తో 100% సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళు పెట్టే మ్యారేజ్ డేట్తో మీరు సక్సెస్ అవుతారని చెప్తారేమో, అడగండి, అది చెప్పించుకోండి, చూద్దాం. అలాగే మనందరి లైఫ్లో న్యూమరాలజీ పవర్ చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 10 digits ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఒక 3 వీడియోస్ చేస్తాను. ఇది part 1 ఇప్పుడు వచ్చేది మీకు, part 2, part 3 ఇలాగా 3 వీడియోస్ వస్తాయి. వీక్లీ ఎవ్రీ సాటర్డేకి వస్తాయి. ఇవి చూసుకోండి. ఇప్పుడు మనము
మొబైల్ నంబరు 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానంలో జీరోస్ వస్తే 2వ స్థానం మాత్రమే వస్తుంది. ఇక్కడ 1వ స్థానంలో 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ వస్తాయి. దీని గురించి మీ అందరికీ తెలుసు, చెప్తాను. పార్ట్ 1లో ఈరోజు 2, 3లో జీరో వస్తే ఏం జరుగుతుంది చెప్తాను నేను. ఏంటంటే మనందరి లైఫ్లో మొబైల్ నంబర్ చాలా అవసరం కాబట్టి ఈ అవసరాన్ని సార్ ఇన్ని రోజులు మొబైల్ నంబర్ లేదు, మీరు మోసం చేస్తున్నారు, మీరు మాట్లాడే మాటలు అబద్ధం, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటే నాకు వచ్చేది ఏం లేదు, నాకు పోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే మీరందరూ బాగుపడాలని ఉద్దేశం. ఎందుకంటే మొబైల్ నంబర్ వల్ల నేను బాగుపడ్డాను, ఒక మ్యారేజ్ డేట్ వల్ల బాగుపడ్డాను, మా ఇంట్లో ఆరా ఎనర్జీస్ క్రియేట్ చేసుకోవడం వల్ల, మా ఆఫీస్లో ఆరా ఎనర్జీస్ క్రియేట్ చేసుకోవడం వల్ల, మా యొక్క బిజినెస్లో ఆరా ఎనర్జీస్ క్రియేట్ చేసుకోవడం వలన చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. అందుకనే నాకు సులభంగా వేగంగా 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తూ నేను ఆ నంబర్కి రీచ్ అవ్వబోతున్నాను త్వరలో. ఇప్పుడు ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉంది. మీ అందరు కూడా ఈ అఫర్మేషన్ చేసుకోండి. నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలను తెలియజేయండి. కింద మీరు చేసే మెసేజ్తో పాటు ఇది కూడా చేస్తే మీకు కూడా ఆ యొక్క ప్రకృతి పవర్, ఆరా పవర్, ఒక సబ్కాన్షియస్ మైండ్ పవర్ యూనివర్స్ మీకు ఇస్తుంది. చూసుకొని చేసుకోండి. మనందరి లైఫ్లో ఇక్కడ 2nd ప్లేస్లో 0, 3rd ప్లేస్లో 0 వస్తే ఏమవుతుంది? ఇక్కడ మీ యొక్క ప్రొఫెషన్ బట్టి 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 1st ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రొఫెషన్ బట్టి ఇది చూసుకోండి. 2వ స్థానము ఏంటి అంటే ఇది చంద్రుడికి సంబంధించిన స్థానం అండి. ఇది ఈ చంద్రుడి స్థానంలో 0 వస్తే ఏమవుతుంది? 1, చాలా మందికి నేను 0లు ఇచ్చాను. ఎందుకు అంటే నేను చెప్తాను. ఆ వ్యక్తి మంచి కమ్యూనికేషన్తో ఉంటాడు. ఇక్కడ 0, 2లో ఏ నంబర్ ఉన్నా సరే ఆ యొక్క ప్రభావంతో ఉంటాడు. ఇక్కడ 0 వస్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తి కర్కశంగా తయారవుతాడు. ఎందుకంటే మనసు చాలా కఠినంగా మారిపోతుంది. ఒక డబ్బు పట్ల కావచ్చు, వేరే ఏ విధంగా అయినా సరే, ఎవరికైనా డబ్బు ఇచ్చే పట్ల కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ 2 నంబర్ ఉంటే ఇలాగా మారడు. 2లో 0 ఉంటే ఈ వ్యక్తి ఇలాగా మారిపోయే ఛాన్స్ ఉంది. కఠినంగా డబ్బు ఎవరికి కూడా ఫ్రీగా ఇవ్వడు. ఒక ఇంట్రెస్ట్ పరంగానో ఆయనకు అవసరమైన పరంగానో చేస్తాడు. అలాగే ఇక్కడ వేరే నంబర్స్ ఉన్నాయి. అంటే ఆ 2 మనసుతో పాటు ఏ నంబర్ ఉంది? ఉదాహరణకు నాది 99, ఒక 9 ఉంది. 9 ఉంటే ఎప్పుడు కూడా ఆ చంద్రుడి మనస్తత్వంతో పాటు మనకు ఆస్తులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది చేస్తుంది. ఇప్పుడు 95 ఉంది ఒక నంబర్లో, మీరు చూడండి కింద ఉన్న నంబర్లో. అక్కడ కమ్యూనికేషన్ పవర్ చాలా ఉంటుంది. 5 నంబర్ ఎవరు? బుధుడు. అంటే 2వ స్థానం ప్రేమతో, ఆ యొక్క బుధుడి పవర్తో డబ్బు వచ్చేలాగా చేసుకుంటారు. ఇంకొక నంబర్ ఉంచునండి, చిన్నగా కనిపిస్తుంది. దాంట్లో 2వ స్థానంలో 9 ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఆస్తులు వచ్చేలాగా, ప్రేమతో అన్ని మాట్లాడుకునేలాగా ఇదంతా కూడా చేస్తుంది. అంటే ఒక్కొక్క నంబర్లో, అంటే మనకు మొబైల్ నంబర్లో 1, 4, 5, 6, 9 నంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ 2వ స్థానంలో ఉందా, 3వ స్థానంలో ఉందా, 4వ స్థానంలో ఉందా, సెకండరీ పర్సన్. కానీ ఇక్కడ వచ్చిన 0తో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో అందరూ మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ వ్యక్తి కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ గ్రహం ఇచ్చినా కూడా ఇతనికి ఇబ్బందులు చేస్తుంది. కాబట్టి ఇక్కడ 0 ఇస్తే అతను కొంచెం కఠినంగా ఉంటాడనే ఉద్దేశంతో ఇచ్చాము. 0 ఉన్నా లేకపోయినా మీరు చేసే ప్రవర్తనను బట్టి నేను మొబైల్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి చూస్ చేసుకోండి. 3వ స్థానం ఏం చేస్తుందంటే గురు స్థానం. ఇది గురు స్థానము. అంటే ఈ స్థానంలో 0 వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ 0 ఉంటే మనందరి లైఫ్లో గురువు తత్వం అనేది వస్తుంది. ఆవేశాన్ని, ఇక్కడ ఆవేశాన్ని 0 ఉంటే కనుక ఒకవేళ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తుంది.
మీరు ఏ పని కూడా ఆలోచించకుండా చేయరు. కానీ ఇక్కడ వేరే నంబర్ ఏదొచ్చినా సరే అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి సెకండ్ ప్లేస్లో 4, 7 కూడా రావద్దు. 4, 7 అస్సలు రావద్దు. 0 వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ 4, 7 రావద్దు. ఇక్కడ 3లో 0 వస్తే ఆవేశం లేకుండా ఆలోచిస్తూ ప్రతి పనిని కూడా డబ్బు పరంగా కావచ్చు, ఒకవేళ గోల్డ్ కొనుక్కునే పని కావచ్చు, ఇంకొక ఏ విషయాలైనా సరే సరిగ్గా సక్రమంగా ఆలోచన విధానంతో ఈ నంబరు మనకు చేస్తుంది. అలాగే 1 నంబర్ వస్తే మంచి పొజిషన్లో ఉంటుంది, ఒక గురుతత్వంతో మంచి పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ 8 ఉంది మా నంబర్లో, ఒక నంబర్లో 4 ఉంది, ఒక నంబర్లో 8 ఉంది. ఇక్కడ ఇలా ఉంటే దాని తత్వం గురుతత్వంతో పాటు ఆ నంబర్ ప్రభావం కూడా చూపిస్తుంది. కాబట్టి ఎక్కువ శాతము 0లు లేకుండా, అంటే ఎవరైతే ఈ 2 నంబర్ బారిన పడి వాళ్ళ లైఫ్లో అలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ 0 కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉన్న వ్యక్తికే ఆవేశం ఏదైనా ఉంటే కనుక 0 ఇస్తే ఆ గ్రహ ప్రభావం అనేది తగ్గి ఆ వ్యక్తి సక్సెస్కి కారకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాగా 1, 4, 5, 6, 9 ఉండి ఈ స్టార్టింగ్ డిజిట్స్లో ఇలా జరుగుతుంది. ఇది పార్ట్ 1లో 1, 2, 3 పొజిషన్లో ఏ నంబర్స్ ఉంటే బాగుంటుందని చెప్పాను. పార్ట్ 2లో ఎలా ఉంటుందో మీకు క్లియర్గా రాబోయే నెక్స్ట్ సాటర్డే రోజు, ప్రతి శనివారం ఈ వీడియో రిలీజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ దీన్ని చూసేయండి. థ్యాంక్ యూ.